గోదావరిలో క్యాంపింగ్ వేయడానికి ఒక మంచి ప్లేస్ చూడడానికి అయితే గోదావరికి వచ్చారు. ఈ శనివారం అయితే క్యాంపింగ్ వీడియో రాబోతుంది ఫ్రెండ్స్. గోదావరి మధ్యలో అయితే ఒక రాత్రి ఒక పగలు ఉండబోతున్నాను నేను మీ అడవి బిడ్డ రాధా. ఎలా ఉన్నారు? మా అడవి గ్రామం నుంచి ఈ గోదావరికి 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మన ఛానల్లో అడవుల్లోనూ వాగుల్లోనూ వేసిన క్యాంపింగ్ అయితే చూసి ఈ గోదావరి మధ్యలో మేమైతే క్యాంపింగ్ చేసిన వీడియో ఈ శనివారం అయితే రాబోతుంది. ఇదిగో ఇక్కడ చూసారా ఈ నాటు పడవ. దీని సాయంతో మేమైతే గోదావరి మధ్యలోకి ఒక దీవి లాంటి గడ్డలోకి వెళ్లి రాత్రి పగలు ఉండబోతున్నాం అన్నమాట. ఈ వీడియో అయితే క్యాంపింగ్ గురించి కాదండి, గోదావరిలో దొరికే చేపల గురించి అన్నమాట. చూస్తున్నారా మా గోదావరి ఎంత ప్రశాంతంగా గలగల పారుతూ ఉందో. ఈ గోదావరిలో అరంగుళం చేప నుంచి 60 కేజీ చేప దాకా దొరుకుతాయి. మాకు వాగుల్లో వంకల్లో చేపలు దొరికినా కూడా గోదావరిలో దొరికే చేపల రుచే వేరండి. వాటి టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ గోదావరి తల్లి ఒక పంట చేను అయితే అందులో దొరికే రకరకాల చేపలు పంట అన్నమాట. ఎవరెంత కష్టపడి పడితే అన్ని చేపలు దొరుకుతాయి అన్నమాట ఈ గోదావరమ్మ దగ్గర నుంచి. నేనైతే నా క్యాంపింగ్ ప్లేస్ చూసిన తర్వాత ఈ చేపలు కొనుక్కున్నానండి. నేను మైసూరులో ఉన్నంత రోజులు అయితే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం, నాకు ఇష్టమైన గోదావరి చేపలు కొనుక్కొని తినాలని ఉంటది. చిన్న చేపల రుచి పెద్దగా ఉంటుంది, పెద్ద చేపల రుచి అయితే మర్చిపోనంతగా ఉంటది. మా ప్రశాంతమైన ఊరుని, అక్కడ మనుషుల్ని, గోదావరి చేపలు మాత్రమే అమ్మే బాబాయిని మీకు చూపిస్తారండి. ఈయనైతే అచ్చం గోదావరి చేపలే అమ్ముతాడు. నా చిన్నప్పటి కాడ నుంచి చూస్తున్నాను ఈ బాబాయిని. ఈ రోజైతే చిన్న చేపలే తెచ్చినట్టున్నాడు. నేనైతే వీటితోని చాలా మందికి తెలియని ఒక వింతైన వంటకం అయితే చేస్తాను. అదైతే ఈ వీడియోలోనే చూపిస్తాను. నీ డబ్బులు నాకెందుకు రాని ఎత్తరా. మోదుగాకుల్లోనే చేస్తారు ఆ వింతైన వంటకాన్ని. మా పూర్వీకులు అయితే అలాగే చేసుకుని తినేవాళ్ళనమాట. నేనైతే 50 రూపాయలకే కొంటున్నానండి ఈ గోదావరి చేపల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలకి ఎవరిస్తారండి ఈ రోజుల్లో? చూడండి ఎన్ని వచ్చినాయో చేపలు. ఇంకా కొసరు కూడా వేస్తున్నాడు. చూడండి ఈ పిల్లలకైతే చేపలు ఎలా ఇస్తున్నాడో ఈ చేపల బాబాయ్. కాల్చుకోమని పిల్లలకైతే గుప్పడంత చేపలు ఇచ్చేస్తున్నాడు. డబ్బులు కనుక్కున్నారా? కాదు ఫ్రీగానే ఇస్తున్నాడు పిల్లలకి కాల్చుకోమని. ఈ పిల్లలు వాటిని తీసుకుపోయి ఏం చేస్తారు చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. అది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను మీకు. నాకైతే డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా పిల్లలకి ఇచ్చేసరికి అయితే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఒకరికొకరు మోసం చేసి ఉండదు బిడ్డ నా దగ్గర. అన్ని ఒక్కలాగా నెయ్యో 2-3 వస్తాయి అంతే, చిన్న ఎక్కువ. చూడండి 100 రూపాయలకి ఎంత ఇస్తున్నారు. 100 రూపాయల చేపలు అండి. ఇది గోదావరి చేపలు అసలు అద్భుతంగా ఉంటాయి. ఇవేమో 100 రూపాయలండి. చూడండి కేజీ దాకా వచ్చి ఉన్నాయి. ఈ చేపల బాబాయ్ వచ్చిండే అనుకో ఆ ఊరంతా చేపల వాసనే ఉంటుంది. ప్రతి ఇంటింటా కొంటారు. ఆ డబ్బా తెచ్చిన డబ్బా ఖాళీ అయిపోవాల్సిందే. అందరి దగ్గర ఒకటే కూర, చేపల కూర. ఈ చేపల్లో అయితే పొట్టల్లో కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నాచు తింటాయి గనక కొంచెం చేదు ఉంటుంది అన్నమాట. ఆ ప్రత్యేకమైన వంటకాన్ని చేయడానికి మోదుగాకులు అయితే కోసుకొని వచ్చాను. శుభ్రంగా కడిగాను. ఇలా గుచ్చి ఇలాగా ఇస్తరాకుల్లా కుట్టుకోవాలి. దీంట్లో మనం చేసే చేపల వంటకం అయితే మీరు ఇలా ట్రై చేశారంటే జీవితంలో మర్చిపోరు. అలా ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందో సూపర్ గా ఉంటుంది అసలు. డబల్ ఆకులు వేయాలి. 3, 4, 5, 6 ఆకులు డబల్ గా వేసి కుట్టుకొని నిప్పుల మీద వేయాలి కాబట్టి డబల్ గా వేసి ఇలాగా చేపలు వేసి ఉప్పు కారం వేసి మంచిగా కుట్టుకోవాలి. మడిచి ఉప్పు కారము పసుపు కొంచెం ఆయిల్ చుక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకోవాలి. కొంచెం అయితే కారం వేస్తున్నాను. ప్రతి ఒక్క చేపకి ఉప్పు కారము తగిలేలాగా కొంచెం లైట్ కలుపుకోవాలి చేతితో. ఇప్పుడైతే మనము జాగ్రత్తగా ప్యాకింగ్ లాగా మడిచి కుట్టుకోవాలి. నేనైతే కొంచెం స్పీడ్ గా చెప్తున్నానండి, మీరైతే నీట్ కుట్టుకోవాలి చీపురు పుల్లలతో. ఇలా కుట్టుకున్న తర్వాత అలాగా నిప్పు రవ్వలు బాగా రగిలిన తర్వాత బొగ్గుల మధ్యలో పెట్టుకోవాలి. లోపల ఉన్న చేపలకు కూడా వేడి తగిలేలా పైన కూడా నిప్పు రవ్వలు వేయాలి. నిప్పు కర్రలతో ఉన్న రవ్వలన్నీ దానిపైన బాగా సర్దాలి నీట్ గా. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో అసలు కదపకూడదు. కదిపితే మధ్యలో విరిగిపోతుందండి. ఆకంత
కాలిపోతుంది కనుక ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత జాగ్రత్తగా మెల్లగా తీసుకోవాలి. దీన్ని మా భాషలో ఏమంటారో తెలుసా? ఉరుములు అంటారు. వర్షాకాలంలో అయితే వాగులు పడి ఊక చేపలు బాగా పడతా ఉంటారు కదా, సన్నటి జిమ్మలు పట్టేసి ఇలాగే చేసి ప్రతి ఇంట్లో కాల్చుకొని ఇలా తింటారనమాట. చాలా బాగుంటాయి. మేమైతే ఇలా కాల్చాం. పోరగాళ్ళు ఎలా కాలుస్తున్నారు చూస్తే షాక్ అయిపోతారు. అది కూడా చూపిస్తాను ఇది తిన్నాక. అబ్బా చూడండి ఎంత సూపర్ గా కాలినాయో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా మీకు. ఇలా అయితే ఒక్కసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, జీవితంలో మర్చిపోరు మీరైతే. ఈ ఉరుముల వంటకాన్ని అయితే ట్రై చేయండి, నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి. కొంతమంది అయితే అరిటాకుల్లో కాలుస్తారు. అరిటాకులతో కాల్చేదానికంటే అడవిలో ఉంటాయి కదా మోదుగాకులు, వాటితో కాల్చండి, ఇంకా బాగుంటుంది. ఈ ఉరుముతో కాల్చిన వంటకాన్ని అయితే ఇప్పుడు తినబోతున్నాను. అబ్బబ్బబ్బా ఈ గోదావరి చేపల టేస్టే వేరు, ఆ లెక్కే వేరులే. ఎంత టేస్ట్గా ఉందో. అన్ని వండుకోకూడదు, కొన్నిసార్లు అయితే ఇలా ట్రై చేసుకొని తినాలన్నమాట, బాగుంటుంది. కొన్ని అయితే పక్కన తీసి పెట్టి కొన్ని అయితే ఇలా చేశానన్నమాట. వాటినైతే పచ్చింతకాయలతో చేస్తానన్నమాట. ఎప్పుడు చేపల కూర అనేది ఒకలాగే చేసుకొని తినకూడదు, ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ పోరగాల్ని చూడండి, గడ్డితో వేసి కాలుస్తున్నట్టు. ఆ బాబాయ్ ఫ్రీగా ఇచ్చిన గోదావరి చేపల్ని ఎలా కాలుస్తున్నారో చూడండి. నాకైతే ఈ పిల్లలు చేసే చిత్రాన్ని చూస్తుంటే మా తాతలు ముత్తాతలు కూడా ఇలాగే చేసి తిన్నారేమో, అందుకే వీళ్ళు కూడా ఇలాగే తయారయ్యారు. నేనైతే కాలయ్యో లేదని చూశాను, చాలా బాగా కాలినాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తినడానికి బానే ఉంటాయి. చాలా మటుకు మా ఆదివాసులు అయితే నిలువ ఉంచడానికి కూడా ఇలాగే కాల్చుకొని నిలువ కూడా ఉంచుకుంటారు, అప్పటికప్పుడు చేసుకొని తింటారన్నమాట. నేనైతే మిగతా చేపల్ని కూర అయితే చేసేస్తున్నాను. మా ఇంటి మీదనే చింత చెట్టు ఉందని మీకు తెలుసు. ఈ చింత చెట్టు కొమ్మ ఇటువైపు ఉంది కదా, ఇక్కడ వేలాడే చింతకాయలని కూరల్లో నేను అప్పుడప్పుడు వాడేసినాను. మా ఆదివాసులు చికెన్ కూరలోనైనా చేపల కూరలోనైనా పప్పులోనైనా ఈ చింతకాయలే చింతపండే వాడతారనమాట. ఎందుకంటే మా ఆదివాసి పల్లెల్లో కొట్లు అనేవి ఉండవు కనుక. టమాటాలు పచ్చిమిరకాయలు ఒక రకంగా అందని వస్తువులే. మీ ఇంటి పక్కన చింత చెట్టు ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వావ్, వేడి వేడి కూర అయితే వడ్డిస్తున్నాను, గుమగుమలాడుతుంది. నెక్స్ట్ మన ఛానల్లో అయితే క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది. మీ యొక్క అభిమానం ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. మాకైతే మా వంటగదే డైనింగ్ టేబుల్. కడుపులో ఆకలి ఉండాలే గాని మనం ఎక్కడ కూర్చొని తిన్నా అమృతమే. నోట్లో పెట్టేసరికి అద్భుతంగా అనిపించింది. అబ్బా ఈ గోదావరి చేపలే చేపల కూరే టేస్ట్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఈ శనివారం సరికొత్త క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. గోదావరి మధ్యలో రాత్రి పగలు ఉండబోతున్నాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నచ్చేలాగా అయితే తీయబోతున్నాను. మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మా గోదావరి చేపల కూర. చివరి దాకా మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.